మూకుల్లో 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇది మెత్తగా మెదిపి ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. స్పూన్ కారం వేసుకోవాలి. ఇది ఉప్పు కారం 2 కలిపిన మిశ్రమమే. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. అంతా చక్కగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లబడనివ్వాలి. ఈ ఆలుగడ్డ మిశ్రమం చల్లబడే లోపల మనం పైన పెట్టుకునే శనగపిండి మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 4 టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 1 టీ స్పూను బియ్యపిండి వేసుకోవాలి. 1 స్పూను సూజీ రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ. 1/2 స్పూను ఉప్పు కారం కలిపిన మిశ్రమం వేసుకోవాలి. 1/2 స్పూను వాము ఇలా నలిపి వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోస్తూ కొంచెం చిక్కటి ముద్దలా కలుపుకోవాలి. ఇలా విస్కర్ తోటి కలుపుకుంటే ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా చక్కగా కలిపితే క్రీమ్ లాగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా చక్కగా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బంగాళాదుంప మిశ్రమం ముందు చేసి పెట్టుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లబడిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ఫ్లాట్గా టిక్కీలాగా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఇలా శాండ్విచ్ టోస్టర్ ఆన్ చేసేసి కొంచెం ఇలా ఆయిల్ స్ప్రే చేయాలి. పైనకి కిందకి. ఇలా శనగపిండి మిశ్రమం చేసి పెట్టుకున్నాం కదా, ఆలుగడ్డ కర్రీతోటి ఇలా ఫ్లాట్గా టిక్కీలాగా చేసి పెట్టాం. ఇది ఇందులో డిప్ చేయాలి. ఇలా చక్కగా మొత్తం పిండి అంటేట్టుగా పెట్టుకొని దీన్ని ఇప్పుడు టోస్టర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి ఇది కాల్చుకోవాలి. ఇలా లైట్ వస్తుంది, మనకు సరిగ్గా కాలగానే లైట్ ఆఫ్ అవుతుంది. అప్పుడు మనకు ఇంకోవైపు తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలి. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇదంతా పొగలు వస్తున్నాయి, తీసి ఇంకోవైపు చూసుకుందాం. తీసినాక లోపల చూద్దాం. చూడండి కాలినాయి. ఇప్పుడు దీన్ని ఇంకోవైపు తిప్పుకుందాం. ఇప్పుడు ఇటువైపు కూడా మూత పెట్టేసి కొంచెం కాలనిద్దాం.
ఇలా రెడీ అనేది లైట్ వచ్చింది కదా, ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేసేసి ఇంకొక 2 మినిట్స్ అలాగే ఉంచాలి. ఇప్పుడు ఇలా మూత తీసేసి కాసేపు ఇలాగే ఉండనిద్దాం. చక్కగా కాలినాయి కదా, అంటుకోకుండా విడిగా వచ్చేస్తాయి అలా ఇంకొక 2 నిమిషాలు ఉంచడం వల్ల. ఇది పూర్తిగా వేడి చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నుంచి తీసేసుకోవాలి. రెండు వైపులా చక్కగా కాలుతాయి. పెనం పెట్టుకొని పెనం చక్కగా వేడెక్కనివ్వాలి. ఆ లోపల ఇలా పావు బన్ మధ్యలోకి కట్ చేసుకోవాలి. దీనిపైన బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకోవాలి. ఇది వేడెక్కిన పెనం మీద చక్కగా కాల్చుకోవాలి. ఇలా నొక్కుతూ కాల్చుకోవాలి. మేమైతే చాలా ఇయర్స్ కింద గోవా వెళ్ళాం. గోవా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం తిన్నాం మేము వడాపావ్. అక్కడైతే ఒక సైకిల్ మీద తీసుకొచ్చాడు. జస్ట్ పేపర్లో పావు బన్ కట్ చేశాడు. అసలు నెయ్యి వేయలేదు, బటర్ వేయలేదు, కాల్చలేదు, ఏది లేదు, పచ్చిదే. దాన్ని మధ్యలో కట్ చేసేసి అందులో ఆలు బోండా పెట్టేసి ఒక వేయించిన పచ్చిమిర్చి ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుండే. ఫస్ట్ టైం తిన్నాం, చాలా బాగుండే. ఇప్పుడైతే దాన్ని రకరకాలుగా మార్చుకుంటున్నారు. బటర్ వేసి కాలుస్తున్నారు, లోపల వెల్లుల్లి కారం పెట్టి చేస్తున్నారు, పల్లీల పొడి మసాలాలాగా చేసి అది కూడా పెడుతున్నారు, సన్న బూందీ చేసి బూందీ కూడా పెడుతున్నారు. రకరకాలుగా చేసుకుంటున్నారు. కానీ అప్పుడు తిన్న టేస్ట్ చాలా అంటే చాలా బాగుండే. ఇప్పుడు ఇవి కూడా నచ్చుతున్నాయి, అప్పుడు అది కూడా చాలా బాగుండే. చూడండి, ఇలా చక్కగా కాల్చుకోవాలి. చక్కగా కాలింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వడా పావు చేయడానికి నేను 0 మైదా పావునే తీసుకున్నాను. పావు బన్స్ అని ఇలా కాల్చుకున్నాం కదా, వడా చేసుకున్నాను కదా టోస్టర్లో, ఇది ఇలా పెట్టేసుకోవాలి. వడా పావు రెడీ. నో డీప్ ఫ్రై, నో మైదా, నో షాలో ఫ్రై. వడాపావ్ రెడీ. వర్షాకాలం వర్షాలు పడుతుంటే వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా. ఏది చేసుకున్నా దాదాపుగా మనం డీప్ ఫ్రై ఐటమ్సే చాలా బాగుంటాయి వర్షం పడుతుంటే తినడానికి. అలా నేను డీప్ ఫ్రై కాకుండా మైదా లేకుండా ఇలా చేశాను. ఇది కనుక మీకు నచ్చితే, ఈ వడాపావ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి.